విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన. వరద బాధితులకు ఆర్థిక సాయం చేసే విషయంపై ఆలోచిస్తున్నానని ప్రకటన. చిరు వ్యాపారులు ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆదుకుంటామని భరోసా. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత వరద నష్టం లెక్క తేలుతుంది. గొల్లప్రోలు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కాలువలో పూడికలు తీయలేదని విమర్శ. వరదలపై రాజకీయాలు మాట్లాడే సమయం కాదన్న డిప్యూటీ సీఎం. ఏపీలో వరదలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. పయ్యావుల, నారాయణ, అనిత అనగానిలతో కేబినెట్ సబ్ కమిటీ కన్వీనర్ గా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్. వరద నష్టం అంచనాలపై విధి విధానాల రూపకల్పన, సిఫార్సులు అందజేయాలని సబ్ కమిటీకి ప్రభుత్వం ఆదేశం. యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న బుడమేరు గట్లు బలోపేతం పనులు. బుడమేరు పూడ్చిన గండ్లు దగ్గర గట్టును మరింత ఎత్తు పెంచుతున్నామన్న మంత్రి. 2 గండ్లు మధ్యన నల్లరేగడి మట్టితో గట్టును బలోపేతం చేస్తున్నామని నిమ్మల ప్రకటన. ఏపీలో భారీ వర్షాలు, వరదలతో ఇప్పటి వరకు 46 మంది మృతి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 36 మంది మృతి. 4,53,845 ఎకరాల్లో వ్యవసాయ పంటలకి నష్టం. వరదల కారణంగా 3,913 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లు. తెలంగాణలో భారీ వర్షాలతో 33 మంది మృతి. మృతుల కుటుంబాలకి 5 లక్షల ఆర్థిక సాయం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు. దాదాపు 2 లక్షల మందిపై వరద ప్రభావం. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. రేపు ఉదయం వరకు 45 అడుగుల వరకు చేరుకునే అవకాశం. ఎల్లుండి తెలంగాణకు కేంద్ర బృందం రాక. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. బాధితులు, అధికారులతో సమావేశమై నష్ట వివరాలు సేకరణ. తెలంగాణలో అసెంబ్లీ కమిటీలను నియమించిన స్పీకర్. పీఏసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీ. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా పద్మావతి రెడ్డి. ప్రధాన ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలి. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడికి ఎలా ఇస్తారన్న హరీష్ రావు. హైదరాబాద్ ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం భేటీ. మొదటి రోజు సమావేశంలో పలు అంశాలపై చర్చ. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ బనగారి ఆధ్వర్యంలో సమావేశం. హాజరైన పార్టీల నేతలు, స్థానిక సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు. బీఆర్ఎస్ తరపున హాజరైన హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి. పసుపు ప్యాకెట్ల మాటున గంజాయి అమ్మకాలు. హైదరాబాద్లో దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు. 10 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు. గంజాయి అమ్ముతున్న నిందితుల అరెస్ట్. హర్యానాలో అట్టహాసంగా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్. బద్లీ సీటు నుంచి నామినేషన్ వేసిన కుల్దీప్ వాల్స్. హర్యానాలో ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తుపై అనుమానాలు. ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని ప్రచారం. 20 మందితో తొలి జాబితాను ప్రకటించిన ఆప్ మరో 70 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో మహిళల కాగడాల ర్యాలీ. గ్రామ వాలంటీర్ల అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీ. కేంద్ర బలగాలను ఉపసంహరించాలని డిమాండ్. ఉద్రిక్తతలతో భారీగా పోలీస్ బలగాల మోహరింపు. కోల్కతా డాక్టర్లకు సుప్రీంకోర్టు అల్టిమేటం. రేపు సాయంత్రం 5 కల్లా విధులకి హాజరు లేకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.